సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి మీరు ఒక మంచి కోర్స్ సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఎంపీసీ ఇంజనీరింగ్, బైపీసీ మెడిసిన్ ఎలాగనో ఎంఈసీ సిఈసీ చదివిన వాళ్ళు ఆబ్వియస్లీగా జనరల్గా బీకామ్కి వెళ్ళిపోతుంటారు. అయితే బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫుల్ ఫామ్. కానీ ఈ సొసైటీలో ఏమని పడిపోయిందంటే బీకామ్ చదివిన వాడు దేనికి పనికిరాడు. దాని టైటిల్ ఎలా తెలిసింటే బీకామ్ అంటే చదివినోడు కామ్గా ఉంటాడు, దేనికి పనికిరాడు. కానీ ఎందుకు అలాగా ఉంటుందంటే పాపము ఈ బీకామ్ కామర్స్ సబ్జెక్ట్ మొత్తం క్లాసుల్లో కూర్చొని చదువు చెప్తున్నారు. వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అయినా ఇచ్చినట్లయితే ఈ బీకామ్ కామర్స్ స్టూడెంట్స్కి అద్భుతంగా వెళ్తారు. మెడిసిన్ డాక్టరు ఎలాగా టాప్లోకి ఎలాగెళ్తున్నారో అంతకని టాప్లోకి వెళ్ళవచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ ప్లస్. ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఏ కెరీర్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంచి భద్రమైనటువంటి భవిష్యత్తు కావాలంటే ఏ కోర్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. పేరెంట్స్కి అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ డిమాండింగ్ ఉన్నటువంటి కోర్సులేంటి, ప్రపంచం ఎవరి కోసం ఎదురు చూస్తోంది, దాని గురించే మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నటువంటి పర్సన్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఎంత క్వాలిఫైడ్ అంటే మన తెలుగు అభ్యర్థి, మన తెలుగు వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. దానికి ప్రధానమైనటువంటి కారణం తను చేసినటువంటి 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 PhDలు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేశారు. తన దగ్గర నుంచి ఇది విందాము. మనతో పాటుగా ఉన్నారు విద్యారత్న, మేనేజ్మెంట్ గురు అండ్ ఎడ్యుకేషనలిస్ట్ డాక్టర్ SL నారాయణ గారు. నారాయణ గారు నమస్కారం అండి. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఆబ్వియస్గా తెలిసి ఉంటుంది మోస్ట్ ప్రామిసింగ్ కోర్స్ ఏంటి, కెరీర్ని ఏ కోర్స్ అయితే అందిస్తుంది అనేది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్కి మీరు ఒక మంచి కోర్స్ సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? చాలామందికి ఎంపీసీ ఇంజనీరింగ్, బైపీసీ మెడిసిన్ ఎలాగనో ఎంఈసీ సిఈసీ చదివిన వాళ్ళు ఆబ్వియస్లీగా జనరల్గా బీకామ్కి వెళ్ళిపోతుంటారు. ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ ఇంకా ఎంఈసీ బీకామ్లో కూడా కంప్యూటర్ అప్లికేషన్. అయితే బీకామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అండ్ ఫుల్ ఫామ్. కానీ ఈ సొసైటీలో ఏమని పడిపోయిందంటే బీకామ్ చదివిన వాడు దేనికి పనికిరాడండి. ఎందుకంటే దాని టైటిల్ ఎలా తెలిసింటే బీకామ్, సైలెంట్గా ఉండు, బీకామ్ అంటే చదివినోడు కామ్గా ఉంటాడు, దీనికి పనికిరాడండి. కానీ ఎందుకు అలాగా ఉంటుందంటే పాపము ఈ బీకామ్ కామర్స్ సబ్జెక్ట్ మొత్తం క్లాసుల్లో కూర్చొని చదువు చెప్తున్నారు. ఈ బీకామ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్, కాస్ట్ అకౌంటింగ్, అన్ని అకౌంట్ సబ్జెక్ట్స్. కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్ ఇవన్నీ ఉంటాయి. పాపము ఏం చేశారంటే ఇంత లాంగ్ నోట్బుక్ తీసుకోవాలా, పేజీలు రాసేయాలి, అంతే. క్రెడిట్ డెబిట్లు అన్ని ఫుల్ చేసేయాలి. ఫుల్ మార్క్స్ వస్తాయి, డౌట్ లేకుండా ఫుల్ 100కి 100. మేనేజ్మెంట్ అకౌంట్లో కానీ, కాస్ట్ సిఏలో కానీ, ఎంఏలో కానీ ఇవన్నీ వస్తున్నాయి, ఎఫ్ఏలో కానీ. అయితే ఉపయోగపట్ల పాపం ఎందుకు పెడతాంటే రాసుకోవడం పనికి వస్తుంది అంతే. కంపెనీ పోయి రాసుకోవాలి, అకౌంట్స్ రాసుకోలేము, నేను పోయి రాసుకోలేము. ఈ సిఏ చార్టర్డ్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ అంటే రాసుకోవడమే పరిస్థితి. అలాగ తయారైపోయింది పాపం. వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అయినా ఇచ్చినట్లయితే ఈ బీకామ్ కామర్స్ స్టూడెంట్స్కి అద్భుతంగా ఎదుగుతాడు. మెడిసిన్ డాక్టరు ఎలాగా టాప్లోకి ఎలాగెళ్తున్నారో అంతగాని టాప్లోకి వెళ్ళొచ్చు. నేను ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ ఇంకా మా లెక్చర్స్ పోయి కలిశారు, ఏమంటే ఇట్లాగా బీకామ్ కోర్సును అందిస్తున్నామంటే. బీకామ్ చదివితే ఏం జాబ్ వస్తుంది, అడుక్కొని తినాలి, లేకపోతే వేరే చిన్న చిన్న జాబ్ చేసుకోవాలి అంటే పేరెంట్కి అంతే తెలిసింది. అంటే తప్పేం కాదు, అంటే వాళ్ళు కాలేజీలో అంతే మాత్రం ఇస్తున్నారు, క్లాసులో కూర్చోబెట్టి అకౌంట్ సబ్జెక్ట్ మీద చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే మనది ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి కంపెనీకి తీసుకెళ్తున్నాం. దీనికి కూడా 3 years కోర్స్ ఉంటుంది బీకామ్ బిజినెస్ అప్లికేషన్కి, కంప్యూటర్ అప్లికేషన్కి. బయట తీసుకెళ్ళి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 సెమిస్టర్స్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్. ఏ కంపెనీలో కూడా ఒక కార్ కంపెనీలో, ఒక బైక్ కంపెనీలో అక్కడ ఆడిటింగ్ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ ఎలా జరుగుతున్నాయి అక్కడ ప్రాక్టికల్ చేసి చూపిస్తే ఓహో ఈ కంపెనీలో ఇలా డైరెక్ట్గా జరుగుతుందా, ఎస్ రేపు నాడు నేను 1 lakh, 2 lakhs, 3 lakhs డిమాండ్ చేయొచ్చు. అయితే అలాగనే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇన్ని సబ్జెక్టులు, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ ఇలా జరుగుతుందా, ఎస్. థర్డ్ ఫార్మాస్యూటికల్లో అసలు ఏ కంపెనీ పోయినా కూడా అకౌంట్స్ లేకుండా నడవదు.
కానీ మన వాడిని అకౌంట్ డిపార్ట్మెంట్లో కూర్చోపెట్టారు, కంపెనీలో కూర్చోపెట్టట్లా. దాని ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ చదువుతున్నప్పుడు ఎప్పుడైతే నేను లేనిది కంపెనీ నడవదు అనేది ఎప్పుడైతే స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతుందో బ్రహ్మాండంగా ఫైనాన్స్ మేనేజర్కి వెళ్ళిపోతాడు, కొన్ని ల్యాక్స్ సంపాదిస్తాడు. కానీ మనవాడు గుమస్తా ఏదో ఒక అకౌంటెంట్గా ఒక క్లర్క్ కింద ఏదో ఒక 20,000, 30,000, 40,000గా బీకామ్ ఎంకామ్ చదివినోడికి ఏదో చదువుతా అనేసి అంటున్నారు. ఏ కోర్స్ చదివినా కదండి దానికి సంబంధించిన స్టఫ్ని మనం ఇచ్చినట్టయితే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రతిదీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కావాలి. ఏ కోర్స్ చదివినా కూడా ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అవుతే బ్రహ్మాండం తీసుకెళ్ళచ్చు. అలాగే ఈ బీకామ్ మన దగ్గర చదివే స్టూడెంట్ కూడా యు ఆర్ నాట్ ఆర్డినరీ స్టూడెంట్, యు ఆర్ నాట్ స్టడింగ్ ఆర్డినరీ కోర్స్, యు ఆర్ స్టడింగ్ ప్రొఫెషనల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేసి ఈరోజు మనం ఇన్ని రకాల సెక్టార్స్ తీసుకెళ్తాం. కంపెనీస్, ఇండస్ట్రియల్ సెక్టార్స్. ఫస్ట్ సెమిస్టర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సెకండ్ టెక్స్టైల్స్, థర్డ్ ఫార్మా, ఫోర్త్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫిఫ్త్ సెమిస్టర్కి బ్యావరేజ్ ఇండస్ట్రీస్, సిక్స్త్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీస్, సెవెంత్ సరికి లెదర్ టెక్నాలజీ. ఎక్కడికి పోయినా కూడా అకౌంట్స్ డిపార్ట్మెంట్ లేకుండా ఏది నడవదు అనేది మనం తెలంగాణలో ఉన్న ప్రతి ఇండస్ట్రీస్కి రేడియస్ 100 కిలోమీటర్స్ రేడియస్ ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ ఫీజులోనే మనం ఇది చూపిస్తా ఉన్నాం. బయట ఇండస్ట్రీ కాదు, ఎక్స్ట్రా కాదు. 3 yearsకి వన్ సూట్ ప్రైస్ కాశ్మీర్ టు కన్యాకుమారి 10 to 20 days ప్రోగ్రామ్ తీసుకెళ్తాం. అది కాస్ట్ ట్రైన్ మన స్టూడెంట్స్కి కన్సెషన్ వస్తుంది. మొత్తం తిరిగి రారా నాయన అని వస్తుంది, ఎవరు తెలియట్లా, ఎవరు తీసుకెళ్ళట్లా. 50% ట్రైన్ టికెట్, లేదా 25% తీసుకుంటుంది ట్రైన్. హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఇండస్ట్రియల్ టూర్కి. ఫుల్ టికెట్ కాదు, హ్యాపీగా బెర్త్ టికెట్ చేసుకోవచ్చు. ఇండియన్ అసలు ఎంజాయ్ తిరిగి రావాలి, అది ఉంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ పిక్చర్లు ఉంది, కానీ ఎవ్వరు బయటకు తీసుకెళ్ళట్లా. ఎందుకు రిస్క్తో కూడుకుంది కదా. ఆ ఫీజు 1 lakh 2 lakhs ముందే వచ్చేస్తుండే, మళ్ళీ బస్సులు పెట్టి ట్రైన్లు పెట్టేసి అక్కడ హోటల్ బుక్ చేసి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎందుకు ఇదంతా, నా ఫీజు నాకు వస్తున్నప్పుడు నా కోట్లోనే ఇలా అనుకుంటున్నారు అందరూ. కానీ మన ఇన్స్టిట్యూట్ అన్న కోట్ల స్టూడెంట్కి నాలెడ్జ్ని ఇవ్వాలి, వాడు టాప్ ఎక్స్పోజర్ అవ్వాలి అనేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా మనం ఉపయోగించుకుంటూ ప్రతిదీ బ్రహ్మాండంగా ఇండియా టూర్ తీసుకెళ్తాను. అప్పుడు పాన్ ఇండియా అని ప్రతి స్టేట్లో ఇలా జరుగుతున్న ఇండస్ట్రీస్ వరల్డ్ టూర్లు అట్లా గ్లోబల్ నాలెడ్జ్ ఇలా తిప్పుతున్నప్పుడు ఇంకా నేను బ్రతకటం కాదు బాగా బ్రతుకుతాను, సంపాదించడం కాదు బాగా సంపాదించగలుగుతాను. ఇది రావాలి స్టూడెంట్లో. నేను సంపాదించగలుగుతాను లేదా, నేను బ్రతకగలుగుతానా లేదా అనేది ఈ భయాలు ఉన్నాయి అందరికీ. ఈ భయాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే సరైన నాలెడ్జ్ ఇవ్వక. సరైన నాలెడ్జ్ అంటే పూర్తి నాలెడ్జ్ ఇవ్వక. పూర్తి నాలెడ్జ్ ఇవ్వాలి, పూర్తి అవగాహన ఇవ్వాలి. ఆఫ్ ఇస్తున్నాం. ఆఫ్ ఇచ్చినా కూడా పర్వాలేదు, కొంత ఇచ్చినా కూడా పర్వాలేదు. ఊరికే చదువు చెప్తున్నారు. ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ర్యాంక్ 1 1 1 1 2 2 2 2 3 3 3 ఏం చేసుకుంటాం. థియరీ కాదు చదివింది, బయట కాదు, అది 4 months 6 monthsలో చదివించడం మర్చిపోతాము. ప్రాక్టికల్ ఏది కంటితో చూసింది మర్చిపోలేం, చెవులతో విని తొందరగా మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కంటితో చూసేది, తెలుసుకునేది కంటితో చూసింది ఎక్కువ కాలం మర్చిపోలేం, లాంగ్ టైం ఉంటుంది. చెవులతో వినేది తొందరగా మర్చిపోతాం, గుర్తుండిపోవచ్చు. ఇప్పుడు ఈ బీకామ్ కోర్సెస్ మీ దగ్గర ఏ క్యాంపస్లో ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్ అసలు? ఈ బీకామ్ క్యాంపస్ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్లో కూకట్పల్లి, అల్వాల్లో ఉన్నవి. కూకట్పల్లి క్యాంపస్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో బీబీఏ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, బీసీఏ. అలాగనే అల్వాలు, సుచిత్ర, కోంపల్లి ఆ ఏరియా తెలిసిన వాళ్ళకి అల్వాల్లో ఉంది క్యాంపస్. డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ ఉంది. ఇక 2026కి అద్భుతమైన మనకు క్యాంపస్ కూడా రాబోతుంది. క్యాంపస్ సెంట్రలైజ్డ్ ఏసీ క్యాంపస్ రాబోతుంది. ఒక అద్భుతమైన ప్రోగ్రాము. ఆ విధంగా మన ఇన్స్టిట్యూషన్ని ఉపయోగించుకోండి, ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోండి, శక్తివంతులు కాండి, ఎక్కువగా సంపాదించండి, పూర్తిగా ఆనందపడండి. సో ఇప్పుడు బీకామ్ కోర్స్ చేయాలి అనుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు? ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటారు? బీకామ్ చదవాలంటే ఆల్ గ్రూప్స్, ఇట్ మీన్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఎవరైనా కూడా బీకామ్ అప్లికేషన్ చదువుకోవచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ చదువుకోవచ్చు. సో ఇప్పుడు బీకామ్తో పాటుగా ఈడిపి కోర్స్ అనేది ఒక స్పెషలైజ్డ్ కోర్స్ ఉంది మీ దగ్గర అని విన్నాను. ఏంటది? బీకామ్ అంటేనే కామర్స్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. కానీ అట్లా ఎవరు చెప్పట్లా. కామర్స్ అంటేనే బిజినెస్ అనే సంగతి చాలామంది చెప్పట్లా. అందువలన ఈ అంటే ఎంటర్ప్రినర్షిప్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివిన వాళ్ళు బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు అనేది బీకామ్ యూనిట్ మీద మనం తీసుకెళ్తా ఉన్నాం. జనరల్ బీకామ్ కాకుండా ప్రొఫెషనల్ బీకామ్గా తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు
మీ దగ్గర ఈ కోర్స్ బాగుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇవన్నీ మీరు చెప్పినప్పటికి కూడా పేరెంట్స్కి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో వీళ్ళు బీకామ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, యాక్చువల్గా వీళ్ళు చెప్తున్నవన్నీ నిజమేనా కాదా అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. మీ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చూస్తారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతమంది స్టూడెంట్స్కి మీరు ఇచ్చినటువంటి అష్యూరెన్స్తో జాబులు వచ్చాయి అనేవి చూస్తారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఈరోజు మన ఇన్స్టిట్యూట్ పెట్టి 1998లో కాబట్టి 28 ఇయర్స్ అవుతుంది కాబట్టి వరల్డ్ మొత్తం మీద మన స్టూడెంట్స్ బ్రహ్మాండంగా వెల్ సెటిల్ అయ్యారు. ఓకే, దగ్గర 25 కంట్రీస్లో వెల్ సెటిల్ అయ్యారు కాబట్టి అంత నాలెడ్జ్ అంత ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఉంటే ఈ 28 ఇయర్స్ మనుగడ సాధించడం కష్టం, సస్టైన్ అవ్వడం కష్టం ఈ కాంపిటీషన్ వరల్డ్లో. అందువలన ఆ సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి మన దగ్గర ఈరోజు అంచెలంచెలుగా మన ఇన్స్టిట్యూషన్ ముందుకు వెళ్ళిపోతా ఉంది. ఒక ఇన్స్టిట్యూట్ చేసి ఇవాళ 4 క్యాంపస్లు అయినాయి. అష్యూరెన్స్ 100% జాబ్ గ్యారెంటీ అని జాయిన్ ఫస్ట్ అని అగ్రిమెంట్ ఇస్తున్నాం. జాబ్ గ్యారెంటీ అని కూడా అగ్రిమెంట్ ఇస్తున్నాం. జాబ్ గ్యారెంటీని జాయినింగ్ రోజే అగ్రిమెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద. ఓకే, మరి ఎంత ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఇవ్వకపోతే అగ్రిమెంట్ ఇవ్వడం సాధ్యం అవుతుందా? సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? ఆ కాన్ఫిడెన్స్ అంటే మన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు థియరీ నాలెడ్జ్ ఉంటే కష్టం, జాబ్స్ రావడం కష్టం, వచ్చినా కూడా తక్కువ ప్యాకేజ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ నాలెడ్జ్ అంటే బయట తిరుగుతున్నాడు కదా, ఎక్కువగా ఇండస్ట్రీలో గడుపుతున్నాడు కదా, ఇండస్ట్రియలిస్టులతో గడుపుతున్నాడు కదా, ఎంటర్ప్రీనర్స్తో గడుపుతున్నాడు కదా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ ప్రతి కంపెనీలో గడుపుతున్నాడు కాబట్టి వాడికి జనరల్గా నాలెడ్జ్ వచ్చేస్తా. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనకు జాబ్ వచ్చేస్తాయి కన్ఫర్మ్డ్గా. ఒక ప్యాకేజీ తేడా ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కానీ జాబ్ కన్ఫర్మ్డ్ కాదు. ఎందుకు కన్ఫర్మ్డ్? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉంది, ఇండస్ట్రియల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా జాబ్ వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, కాన్ఫిడెన్స్ స్కిల్స్ పెరుగుతాయి. ఇలా తిరగటం వల్ల తిరగడం అంటే పార్కులు సినిమాలు కాదు కదా మనం వెళ్తుంది ఇండస్ట్రీస్ కదా, మనం మాట్లాడుతుంది పెద్ద పెద్ద విఐపీలతో కదా, మనం మాట్లాడుతుంది బిజినెస్ మ్యాన్తో కదా, మనం కలుస్తుంది ఎంటర్ప్రినర్స్తో కదా. ఇంతమంది ఎంటర్ప్రినర్స్, ఇంతమంది ప్రొఫెసర్స్తో, ఇంతమంది బిజినెస్ మ్యాన్తో మనం కలుస్తున్నప్పుడు, ఇన్ని కంపెనీలు చూస్తున్నప్పుడు, ఇంత ప్రొడక్షన్ చూస్తున్నాం, ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు చూస్తున్నాం. మరి అది నాలెడ్జ్ అంటారా లేకపోతే మరి ఇంకా థియరీ అంటారా? అందువల్ల ఆ నాలెడ్జ్ మనం ఇస్తున్నాం కాబట్టి ఆ కాన్ఫిడెంట్తో మనం అగ్రిమెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద జాబ్ గ్యారెంటీ అని. సో ఇప్పుడు కూడా వేరే ఇంకేదైనా కోర్స్ చేస్తే బాగుంటుందేమో, మా పక్కింటి వాళ్ళు ఇది చేశారు, ఎంపీసీ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ అయితే బాగుంటుంది కదా, బైపీసీ అంటే బీకామ్ ఎందుకు, ఇలా ఆలోచించే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అదే ఏ కోర్స్ చదివినా పర్వాలేదు కానీ ఆ చదివే కోర్సుకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఇండస్ట్రీ చిన్న ఒక పనికిరాని వస్తువును కూడా, పనికిరాని కోర్సును కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే ఒక టాప్లోకి వెళ్తాడు. ఈవెన్ బీటెక్, మెడిసిన్ సరే దానికి ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత పెద్ద కోర్స్ అయినా జీరో అవుతుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఎంత జీరో కోర్స్ అయినా హై లెవెల్ కోర్స్ అవుతుంది. ఇది గమనించాలి. సో ఎండ్ ఆఫ్ డే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, అంతేగాని కోర్సులో లేదు, ఇచ్చే నాలెడ్జ్లో ఉంది. ఆ నాలెడ్జ్ ఇస్తే ఎవరినైనా సక్సెస్ కావచ్చు. మీకు చిన్న ఎగ్జామ్ చెప్పుకోవాలి, యమలీలా సినిమా ఎగ్జామ్ చెప్పుకోవాలి. మనం ఎవరినో ఒక టాప్ హీరోని పెట్టాలనుకున్నారట, యమలీలా హీరోగా. ఆయన నేను కాల్ షీట్స్ లేవు ఇవన్నారట, ఎలాగాని ఆలోచించారు. ఒక చిన్న కామెడీ హీరోతో మూవీ తీసి సూపర్ హిట్ చేశారు. అంటే ఇచ్చే డైరెక్టర్ మీద ఆధారపడింది. ఆ డైరెక్టర్ దేంట్లో స్టఫ్ చూపిస్తారో ఆ స్టఫ్ని చూపిస్తే సక్సెస్ అవుతుంది. అలాగనే కోర్సులో కన్నా ఆ కోర్సు ఇచ్చే సమస్యలు మనం ఎత్తుకున్నట్లయితే ఆ టాప్లో వెళ్ళిపోతుంది. ఆఫ్ కోర్స్ ఆ టాప్ హీరో ఉంటుంటే ఇంకా టాప్లోకి వెళ్ళిపోతుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ 2 డిగ్రీ కాలేజెస్లో నాట్ ఓన్లీ సర్టిఫికేట్, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్, నాలెడ్జ్ ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా అందుతుంది. ఎస్ అండి, ఆ విధంగా తీసుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్.